వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మొదటి లిస్టులో 11 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇక ఇప్పుడు రెండో లిస్టులో కూడా మరో 11 నియోజకవర్గాలపైన వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ రెండు లిస్టుల తర్వాత మూడో లిస్టు కూడా ఉండనుంది. అయితే రెండో లిస్టు మాత్రం మరింత ఆలస్యం కానుంది. జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఇక ఈ మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లి ఆందోళనలో అట్టుడుకుతోంది. ఇక సిట్టింగుల్లో ఎవరి చీటీ చిరగనుందో తెలియని అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. మొదటి లిస్టు వెలువడిన తరువాత కొంతమంది కార్యకర్తలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దంటూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో ఇన్ఛార్జీల మార్పు కలకలం రేపుతోంది. ఈ క్రమంలోనే మొదటి లిస్టులో 11 నియోజకవర్గాలకు వైసీపీ అభ్యర్థులను ప్రకటించారు. ఇప్పుడు రెండో లిస్టులో కూడా మరో 11 నియోజకవర్గాలపైన వైసీపీ అధిష్టానం ఫోకస్ పెట్టినట్టుగా తెలుస్తోంది. అయితే ఈ రెండు లిస్టుల తర్వాత మూడో లిస్టు కూడా ఉండనుంది. అయితే రెండో లిస్టు మరింత ఆలస్యం కానుంది. జనవరి 2న మలి విడత జాబితా ప్రకటించే ఛాన్స్ ఉంది. ఈ మార్పుల నేపథ్యంలో వైఎస్ జగన్ క్యాంప్ ఆఫీస్ అయిన తాడేపల్లిలో ఆందోళనలతో అట్టుడుకుతోంది. ఇక సిట్టింగుల్లో ఎవరి చీటీ చిరగనుందో తెలియని అందరిలోనూ తీవ్ర ఆందోళన నెలకొంది. ఇక మొదటి లిస్టు వెలువడిన తర్వాత కొంతమంది కార్యకర్తలు, సిట్టింగ్ ఎమ్మెల్యేలు తమకు వద్దు అంటూ ఆందోళన చేపట్టడం చర్చనీయాంశంగా మారింది. రెడీగా ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, చెప్పండి. ఈ రీజనల్ కోఆర్డినేటర్లు అలాగే ఎమ్మెల్యేలతోని విడివిడిగా మాట్లాడుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే అలాగే ఇన్ఛార్జీలను కూడా సంబంధించి సెకండ్ లిస్ట్ ని వాయిదా వేయడం జరిగింది. ఎలా ఉన్నాయి డీటెయిల్స్? ఇప్పటివరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయన తీసుకున్నటువంటి నిర్ణయాలు
అంటే ప్రభుత్వం మళ్ళా తిరిగి 2024 ఏర్పాటు చేయాలంటే కనుక తప్పనిసరిగా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఏదైతే సిట్టింగులకి ఇస్తే ఓడిపోతామని చెప్పినటువంటి ఏదైతే ఆలోచన ఉందో ఆ ఆలోచన నేపథ్యంగా కంపల్సరీ కూడా సిట్టింగుల్ని ఈసారి మార్చాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో సిట్టింగులు మార్చాల్సిందే. వాళ్ళకి సంబంధించినటువంటి ఆ స్థానాల్లో కొత్త వాళ్ళకి అవకాశం ఇవ్వాల్సిందే అనే దాన్ని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో పరిశీలించి మీద అందరినీ కూడా పిలిచి చర్చలు కూడా జరపడం జరిగింది. ఏదైతే ఇప్పుడు సిట్టింగ్ లో ఉన్నారో సిట్టింగ్ అందరితో కూడా ఒకసారి ముఖాముఖి మాట్లాడటం జరిగింది. మాట్లాడిన సందర్భంలో ప్రజల్లో ఉన్నటువంటి అసంతృప్తి ఏదైతే ఉందో వాళ్ళకు చెప్పడం జరిగింది. అంటే అంతేకాకుండా ఇంత ప్రభుత్వం తరపు నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఏ అభ్యర్థులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళందరికీ సంబంధించినటువంటి చేయించినటువంటి సర్వేల నేపథ్యంలో కూడా అసంతృప్తి మాత్రం నిలబడుతుంది. అదేది ప్రభుత్వం తరపు నుంచి పడుతున్నటువంటి అసంతృప్తి కాదు, కేవలం అంటే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే ప్రజలకి అందుబాటులో లేకపోవడం కావచ్చు, ఇతరత్ర కారణాలు కావచ్చు. ఈ కారణాలతోనే మీరు ఓడిపోబోతున్నారు కాబట్టి ఈ ప్లేస్ లో కొత్త వాళ్ళకి ఇస్తే కనుక అక్కడ ఉన్నటువంటి స్థానిక కార్యకర్తలు కానీ స్థానిక నాయకులు కానీ మద్దతు ఇస్తానంటున్నారు, గెలిపించుకుంటామంటున్నారు. అదే విధంగా ప్రజల్లో కూడా వైఎస్ఆర్సీపీ అంటే కూడా పెద్ద ఎత్తున ఇప్పటివరకు కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు వాటి నేపథ్యంలో కూడా పెద్ద ఎత్తున మనకి ప్రజల్లో మద్దతు ఉంది. 75%, 80% ప్రజలు పేద ప్రజల్లో మనకు మద్దతు ఉంది, మన పార్టీకి మద్దతు ఉంది. కాబట్టి ఆ నేపథ్యంలో కొన్ని ప్రజలు అంటే అప్పుడున్నటువంటి ఎమ్మెల్యేని దృష్టిలో పెట్టుకుంటే కనుక కంపల్సరీ ఓట్లు చీలేటువంటి పరిస్థితి ఉంది. లేదు అంటే కనుక కొత్త అభ్యర్థిని నియమిస్తే కనుక మీ అభ్యర్థిని కంపల్సరీగా ప్రజలే గెలిపించుకుంటారు అనే అంశాన్ని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వీళ్ళతో ప్రస్తావించడం జరిగింది. దాని ద్వారానే వీళ్ళందరూ కూడా మీరు ప్రస్తుతానికైతే పార్టీలో యాక్టివ్ గా ఉండండి, పార్టీ కార్యక్రమాలు పనిచేయండి, పార్టీకి పనిచేయండి. ప్రభుత్వం అధికారం మరొకసారి 24 అధికారం వస్తే కనుక తప్పకుండా ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగానే ఉంటాను అని చెప్పి హామీ ఇవ్వడం జరిగింది. అయితే అసంతృప్తి అంటే సీటు కోసం ఇప్పటివరకు వెయిట్ చేసిన తర్వాత పోయినసారి కూడా గతంలో కూడా పెద్ద ఎత్తున డబ్బులు ఖర్చు పెట్టుకుని ఇప్పుడు మరొకసారి 2024 సీట్ వస్తుందని ఆశపడి ఆ భంగపడిన నేపథ్యంలో కూడా పక్క పార్టీకి వెళ్ళిపోతున్న పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఇప్పటికే చాలా ముఖ్యమంత్రి కలిసేందుకు అపాయింట్మెంట్లు తీసుకున్న పరిస్థితి. అయితే ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దొరకపోయినప్పటికీ కూడా ఇటు ధనంజయ రెడ్డిని కలిసి వాళ్ళు ఏదైతే అనుకుంటున్నారో అది ధనంజయ రెడ్డి దగ్గర చెప్పెళ్తున్నారు. అయితే ముఖ్యమంత్రి నోటీస్ అన్ని తీసుకెళ్తున్నారు. మరో పక్క నుంచి వివాదాల నేపథ్యం ఏదైతే నడుస్తుందో ఇటు సజ్జల రామకృష్ణారెడ్డిని కానీ లేదంటే కనుక విజయసాయి రెడ్డిని కానీ కలుస్తూ ఉన్నారు. ఇది కాకుండా ఇంత ముఖ్యమంత్రి పద్దాక ఈ పంచాయతీని నిర్వహించలేను కాబట్టి అన్ని జిల్లాలకు సంబంధించినటువంటి జిల్లా రీజనల్ కోఆర్డినేటర్ ని ఏర్పాటు చేశారు. కాబట్టి ప్రతి జిల్లా మూడు జిల్లాలకు సంబంధించి ఒక రీజనల్ కోఆర్డినేటర్ ఏర్పాటు చేశారు. ఆ రీజనల్ కోఆర్డినేటర్ల ద్వారా పూర్తిగా మీరు వాళ్ళతో చర్చలు జరపండి, పార్టీకి సంబంధించి పనిచేయండి, 2024లో తప్పకుండా మనం అధికారికి వస్తున్నాము అనే ధైర్యాన్ని వాళ్ళకి ఇవ్వండి. అధికారంలోకి వచ్చిన తర్వాత మరొకసారి పార్టీ వీళ్ళకి అండగా నిలబడుతుంది, వీళ్ళకి న్యాయం చేస్తుందని చెప్పమని చెప్పిన రీజనల్ కోఆర్డినేటర్లతో ఈ రోజు కూడా ముఖ్యమంత్రి గారు మాట్లాడినట్టు తెలుస్తుంది. అయితే రీజనల్ కోఆర్డినేటర్లు ముఖ్యమంత్రితో కలిసి సమీక్షించేటువంటి పరిస్థితి తప్ప లేదా కొంతమంది ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి గారు కావాలనుకున్నటువంటి ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాట్లాడుతున్నారు తప్ప మిగతా వాళ్ళందరూ కూడా ఇటు సీఎంఓకి వచ్చిన ధనంజయ రెడ్డిని ఇతర లేదా సజ్జల రామకృష్ణారెడ్డిని వీళ్ళు మాత్రమే కలిసి వెళ్ళడానికి జరుగుతుంది తప్ప డైరెక్ట్ గా వెళ్ళడానికి లేదు. అయితే ఇది సెగ మాత్రం పెరుగుతున్న పరిస్థితి ఉంది. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అదేవిధంగా వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకంగా ఇది ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వాళ్ళలోనూ అదేవిధంగా ప్రెసెంట్ సిట్టింగ్ ఉన్నారో సిట్టింగ్ లో కూడా ఉద్రేకం అయితే ఇప్పుడే మొదలైన పరిస్థితి కనిపిస్తుంది. సిట్టింగ్ పోతే కనుక సభ్యత్వానికి అన్నిటి రాజీనామాలు చేసి బయటకు వెళ్ళడమే కాకుండా వేరే పార్టీలోకి వెళ్ళి అంటే ఆహ్వానించిన పార్టీలోకి వెళ్తాం, అక్కడ మా పనులు మేము చేస్తాము. జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఇప్పటివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఎలా మమ్మల్ని వాడుకుని వదిలేశారనే దాన్ని కూడా ప్రజల్లో మేము తీసుకెళ్తాము అనే అంశాన్ని మాత్రం చాలా గట్టిగా ఇంటర్నల్ గా వాళ్ళకి అనునయులతో మాత్రం మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరో పక్క నుంచి ఈరోజు ఆల్ రామకృష్ణారెడ్డి కూడా మాట్లాడడం మనం చూసాం. ఆయన రిజైన్ చేసి బయటకు వచ్చిన తర్వాత చాలా రోజుల తర్వాత షర్మిలాగా కలిసి ప్రయాణం చేసేటువంటి నేపథ్యంలో ఆయన కూడా ఒక అంశాన్ని తెర మీద తీసుకొచ్చారు. ప్రభుత్వాన్ని జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముకున్నాను, నాకు 1000 కోట్లు 500 కోట్లు డెవలప్మెంట్ కి ఇస్తా అన్నారు, 100 కోట్లు 150 కోట్లు అంటూ కూడా 48 కోట్లు అదనంగా అప్పు చేయించి ఖర్చు పెట్టించారు తప్ప 10 రూపాయలు నాకు ఇచ్చింది లేదు. ఆ ప్రజల్లోకి డెవలప్ చేస్తే కనుక మనం ముందుకెళ్లగలము అనేది. అయితే ఇక్కడ ఉన్నటువంటి సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరైతే ఓడిపోతారని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారో వాళ్ళు కూడా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కలిసి అపాయింట్మెంట్ ఇచ్చి కలవడానికి కానీ అపాయింట్మెంట్ ఇవ్వడం కానీ లేదంటే నియోజకవర్గ పరిస్థితులు అడిగి తెలుసుకోవడం కానీ ఎప్పుడూ చేయలేదు. గెలవాలి 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 గెలవాలి, ప్రభుత్వం గురించి చెప్పండి, ముఖ్యమంత్రి గురించి చెప్పండి అని చెప్పారు తప్ప ఎప్పుడు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యల్ని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్లేటువంటి పరిస్థితులు ఎక్కడ లేదు. దానికి సజ్జల రామకృష్ణారెడ్డి గారి ప్రత్యక్ష సాక్షి, అదేవిధంగా దానికి విజయసాయి రెడ్డి గారి ప్రత్యక్ష సాక్షి. అన్ని కూడా వాళ్ళ నోటీసులో పెట్టమని చెప్పేవాళ్ళు, వాళ్ళ నోటీసులో పెట్టేది కూడా ముఖ్యమంత్రికి వెళ్ళలేదు. ముఖ్యమంత్రి ఈ రోజు మేము పనిచేయలేదని మామే చెప్పడం అనేది కరెక్ట్ కాదనేది కూడా ఈ సిట్టింగ్ లో జరుగుతున్నటువంటి ఒక అగ్నిగా కూడా చెప్పుకోవచ్చు మమత.
అయితే ఫస్ట్ లిస్ట్ లో ఇప్పుడు కొంతమందిని ప్రకటించిన తర్వాత వాళ్ళు అక్కడున్న సిట్టింగ్లు మాకు వద్దు అనేసి అని చెప్పి కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. అలాగే ఈ సెకండ్ లిస్ట్ లో ఎవరెవరు ఉండే అవకాశం ఉందంటారు? అంటే సెకండ్ లిస్ట్ కు సంబంధించినటువంటి కొంతవరకు గోప్యత అయితే పాటిస్తున్న పరిస్థితి అయితే ఉంది. పర్టికులర్ గా వీళ్ళు అని చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే మొదటగా ఏదైతే ఇటు ఒక లిస్ట్ ని రెడీ చేసి బయటకి ఇచ్చారో ఈ 11 మందితో జాబితాతో కలిపి అప్పుడు ఊహించినటువంటి వ్యక్తుల పేర్లు అందులో ఉన్నాయి. ఇటు మేఘతోటి సుచరిత కావచ్చు, అదే విధంగా రజనీ కావచ్చు, తర్వాత రామకృష్ణ, వీళ్ళందరూ కూడా అంటే ఊహించినటువంటి పేర్లు ఆ ఫస్ట్ లిస్ట్ లో చూడటం జరిగింది. అదే విధంగా ఇప్పుడు సెకండ్ లిస్ట్ లో కూడా తూర్పు గోదావరి జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తులు ఎవరైతే వైఎస్ఆర్సీపీ యాక్టివ్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనేది ఇప్పుడు వాళ్లే ఉత్కంఠతో ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి. పోతే అక్కడ ఆల్రెడీ ప్రతి నియోజకవర్గంలో కూడా వైసీపీకి పని చేయడానికి అంటే ఈ గత 6 నెలల ముందు నుంచి కూడా వైసీపీలో ఇంకొక అభ్యర్థి సొంత వేరే కుంపటి పెట్టుకుని మళ్ళా పనిచేస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అంటే వీళ్ళతో విడిపోయి విభేదించి వెళ్ళి సొంతంగా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫు నుంచి కార్యక్రమాలు చేస్తూ వస్తున్నారు. సో వాళ్ళని ఎవరైనా పరిగణలో తీసుకుంటూ ఉన్నారా? కొత్త వాళ్ళు అంటున్నారు కానీ కొత్త వాళ్ళకి అసలు అవకాశం ఇస్తున్నారా? కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చలేక ఇంతవరకు ఆ జాబితా కానీ పలానా వ్యక్తులు కానీ ఇన్ఛార్జిగా కూడా నియమించలేదు. కానీ పాత వాళ్ళని కంటిన్యూ చేసే లెక్క అయితే పాత వాళ్ళని కంటిన్యూ చేసే అవకాశం లేదు. కానీ అక్కడ ఉన్నటువంటి ఎంపీలని తీసుకొచ్చి వేస్తున్నారా? లేదంటే కనుక ఎంపీలని ఏదన్నా పేర్లు కొన్ని సూచించారా? లేదంటే కనుక ఇటు సజ్జల రామకృష్ణారెడ్డి గారు కానీ విజయసాయి రెడ్డి గారు కానీ లేదంటే ప్రభుత్వ అలాగే చాలా ప్లేస్లలో కూడా చేంజ్ చేసే అవకాశం ఉంది అనేసి ఒక అంశం కూడా తెర మీదకి వస్తుంది. మరి దీన్ని ఏ రకంగా చూడొచ్చు అంటారు? చేంజ్ చేసే అవకాశాలు ఉన్నాయా? దాదాపుగా రాష్ట్రంలో 60 నుంచి 70 మంది పూర్తిగా కొత్త వాళ్ళు ఉంటారు అని చెప్పని మొదటగా చేసినటువంటి ప్రకటన. ఇది ఇప్పుడుది కాదు, దాదాపు గత 2-3 నెలల నుంచి కూడా ఇదే చర్చ నడుస్తూ ఉంది. దాదాపు 60 మంది దాకా పార్టీ నుంచి కొత్త 60 స్థానాల్లో కొత్త అభ్యర్థులు పోటీ చేయబోతున్నారు. వైఎస్ఆర్సీపీ నుంచి తెలంగాణ రిజల్ట్స్ తర్వాత అది పూర్తిగా బలపడింది. 60 నుంచి 70 మంది దాకా కొత్త అభ్యర్థులే పోటీ చేయబోతున్నారని. తర్వాత ప్లేసులు స్థాన చలనాలు మాత్రం జరిగినాయి. ఇటు విడుదల రజనీ నుంచి తీసుకొచ్చి అర్బన్ గుంటూరు 2 వేయటం, అదేవిధంగా మేఘతోటి చిత్రం తాడికొండకేయటం, అక్కడ అంటే ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తిని తీసుకెళ్లి మేఘతోటి సుచరిత స్థానంలో వేయటం, అలాగా ఇలా స్థాన చలనాలు మాత్రమే చేశారు తప్ప కొత్త వాళ్ళని ఎవరిని తీసుకురాలేదు. సో కొత్త వాళ్ళ పేర్లు ఎవరు కూడా ఇంతవరకు బయటకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితుల్లో ఉన్న వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తారు అనే దాని మీద కొంత నడుస్తుంది. ఇప్పుడు కృష్ణా జిల్లాకు వచ్చి ఇటు గన్నవరం నియోజకవర్గం నుంచి పారసారథిని పంపిస్తారని ఇప్పటికీ అసంతృప్తితో ఉన్నటువంటి పరిస్థితి. అదేవిధంగా గన్నవరంలో ఉన్నటువంటి వల్లభనేని వంశీని తీసుకొచ్చి టికెట్ ఇచ్చి తనలూరు నుంచి పోటీ చేయిస్తారు. ఎందుకంటే ఇక్కడ కమ్మ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అభ్యర్థి బోడే ప్రసాద్ ఉన్నారు కాబట్టి ఇక్కడ టీడీపీ బోడే ప్రసాద్ కి టికెట్ ఇవ్వడానికి ఇంచుమించుగా సిద్ధమైంది. కాబట్టి మనం వంశీని తీసుకొచ్చేద్దాం, సారథిని తీసుకెళ్లి అక్కడ ఎర్రగడ్డ వెంకట్రావు అతనికి అమ్మగారి బీసీ నటి వేద్దాం అని చెప్పిన ఇలాంటి అంటే సామాజిక సమీకరణ నేపథ్యంలో కూడా కొన్ని స్థాన చలనాలు చేస్తున్నట్టు పరిస్థితి ఉంది. అంటే బీసీ అభ్యర్థులకి కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చేదానికి, అదేవిధంగా ఇటు ఈ ఏరియేషన్ తీసుకొచ్చే అందరికంటే బీసీ ఓటు అటు కాపు ఓటు చీల్చేదానికైనా ఇటు ఎస్సీ ఓటు చీల్చడం కదా, ఓటు చీల్చేదానికి ఎక్కువ అవకాశాలు ఏవైతే ఉన్నాయో దానిలో భాగంగానే అభ్యర్థుల్ని కేటాయించడం జరిగింది. అయితే కొత్త వాళ్ళని తీసుకొస్తారనే నేపథ్యంలో దాదాపు ఆంధ్రప్రదేశ్ 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలు ఉన్నాయి. ఈ 29 ఎస్సీ కాన్స్టిట్యున్సీలో కూడా వైసీపీ ఇంతవరకు అభ్యర్థులను ఎవరిని పెడతాం ఏంటి అనేది కూడా ప్రకటించలేదు. అక్కడ ఉన్నటువంటి సిట్టింగ్లు మాత్రమే కంటిన్యూ అవుతున్నారు. ఇటు మేరుగు నాగార్జున కూడా తన స్థానం తాను పదినం చేసుకున్నాను అనుకున్నారు. అయితే మేఘతోటి సుచరితకు వచ్చేపాటికి మాత్రం స్థాన చలనం జరిగింది. అలా బీసీలో వచ్చేపాటికి బీసీ మహిళైనటువంటి విడుదల రజనీకి స్థాన చలనం జరిగింది. అలా కొంత ఇటు మన మోపిదేవి వెంకటరమణకు వచ్చేపాటికి కూడా ఆయన కూడా స్థాన చలనం జరిగింది. మోపిదేవి వెంకటరమణను తీసుకెళ్లి అవనగడ్డ నియోజకవర్గానికి వేస్తారని చెప్పారు. అంటే ఇలా స్థాన చలనాలు మాత్రమే జరుగుతున్నాయి తప్ప పూర్తి స్థాయిలో ఎక్కడా కూడా కొత్త వాళ్ళకి బాధ్యతలు అప్పచెప్తున్నట్టు కానీ ప్రకటన చేయలేదు. కానీ 60 నుంచి 70 మందికి కొత్త వాళ్ళకి అవకాశం అంటున్నారు. కొత్త వాళ్ళు ఎవరు అంటే కొత్త వాళ్ళు ఇంతవరకు నియోజకవర్గాల్లో పనిచేస్తున్నట్టుగా కూడా పనిచేస్తున్నట్లు లేవు. అయితే కొంతమంది మాత్రం అక్కడ విభేదించి స్థానిక ఎమ్మెల్యేని విభేదించి మాత్రం వాళ్ళు సొంతంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే అదే పార్టీలో ఉండి రెండో క్యాండిడేట్ గా పనిచేస్తున్నట్టుంది. వాళ్ళనే అభ్యర్థిగా ప్రకటిస్తారా ఏంటి అనేది కూడా తెలియదు. అంటే టోటల్ గా వైఎస్ఆర్సీపీ జాబితా ఏదైతుందో ఈ జాబితా అంతా కూడా కొత్త వాళ్ళతో కూడి పాత వాళ్ళని మార్పులు చేర్పులతో కూడినటువంటి జాబితాని సిద్ధం చేయాలి. దీని ద్వారా ఎన్నికలకు వెళ్తే ఆశించినటువంటి ఫలితాలు
ఒక అంశం పోతే ఏంటంటే కులాల వారిగా ఓట్లు ఏవైతే ఉన్నాయో ప్లస్ లో ఉన్నటువంటి కులాలు ఎక్కడైతే ఉన్నాయో ఇప్పుడు మంగళగిరి ఎగ్జాంపుల్ మంగళగిరి చూసినట్లయితే కనుక అక్కడ గంజి చిరంజీవులు తీసుకొచ్చారు ఇన్ఛార్జ్ గా. రేపొద్దున ఆయన సీట్ ఇస్తారు, ఆయన రేపొద్దున మంగళగిరి నుంచి పోటీ చేస్తాడు. అక్కడ నారా లోకేష్ పోటీ చేస్తాడా లేదా ఇంకెవరన్నా పోటీ చేస్తారా అంటే ఒక బీసీ అభ్యర్థి నిలబెడతాం వల్ల ఏంటంటే దాదాపు 80,000 14,000 బీసీ ఓట్లు అక్కడ ఉన్నాయి కాబట్టి ఆ ఓట్లు రాబట్టుకోవడానికి అవకాశం, అంటే ఓటు చీల్చేదానికి కూడా ఎక్కువ ఉపయోగపడుతుంది. ఇలా కులాల వారిగా చూసుకుంటూ ముందుకెళ్దాం అనే దాని మీద ఈ జాబితా అంతా రెడీ చేస్తున్న పరిస్థితి ఉంది. అదే విధంగా తూర్పు గోదావరి జిల్లా మనం చూసినట్లయితే అక్కడ కాపు ఓటింగ్ ఎక్కువ ఉంది. అయితే కాపుల్లో బలమైనటువంటి నాయకులను కూడా తీసుకురావడం వల్ల, వైసీపీలో తీసుకురావడం వల్ల కాపు ఓటును బలంగా చేయాల్సాలని, ఎందుకంటే ఇప్పటికే తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో జనసేన ఎక్కువగా బలపడిన పరిస్థితి ఉంది. ఓట్ బ్యాంక్ కూడా పెరిగింది. కానీ రేపు పొద్దున సీట్లు కూడా అధికంగా జనసేన అక్కడ సాధించబోతుంది అనేది కూడా ఒక విషయాన్ని ఈ మధ్యకాల సర్వేలో కూడా మనం చూడటం జరిగింది. ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని సర్వేల్లో కూడా జనసేన బలపడింది. అక్కడ నుంచి జనసేన గెలిచే అభ్యర్థులు ఎక్కువ ఉన్నారు, జనసేనకు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి అనే దాని మీద సర్వేలు చేశారు. కాబట్టి ఏంటంటే ప్రతి చోట అక్కడ ఓటు చీల్చాలి, నెక్ టు నెక్ ఫైట్ చేయాలి. లేదు అంటే కనుక ఎక్కువ మెజార్టీ, అంటే ఎక్కువ సామాజిక వర్గాలకు సంబంధించినటువంటి వ్యక్తిని కనుక తీసుకొచ్చి